వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం లేకుండా అయిపోయింది. అందుకే వాళ్ళకి కాస్త దమ్ము, ధైర్యం, అహంకారం అన్నీ కూడా కలగలిపి ఉన్నది. ప్రతిపక్షం ఎందుకు లేదని అంటున్నానంటే, అక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పిదాలకు ప్రజలు వాళ్ళు మాట్లాడితే యాక్సెప్ట్ చేయట్లేదు, తీసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మాటల్ని తీసుకోవట్లేదు. లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ వణికిపోయే పరిస్థితి ఉండే. ఇలాంటి పరిస్థితులలో ఇలా తెలంగాణ రాష్ట్రం పాలించబడుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కరెక్ట్ గినక పరిపాలన చేసి ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మామూలుగా కాదు, చెమటలు కక్కుతూ ఉండే. అంత భయంకరమైనటువంటి ఇది ప్రతిపక్షం ఉండేది. అలాంటి పరిస్థితులలో ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా హ్యాపీగా మూవ్ అవుతున్నది, హ్యాపీగా పరిపాలన చేస్తున్నది. ఎవరు ఏమనుకున్నా పెద్ద పట్టించుకునేటటువంటి పరిస్థితులు లేవు. ఎవరు ఏమనుకున్నా వాళ్ళకు చెవుకి ఏ మాట కూడా ఎక్కట్లేదు. ఇలాంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. మరి ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. ప్రజలు నిర్ణయం చేసుకుంటే తప్ప వాళ్ళకు బుద్ధి రాదు, సింపుల్గా అనొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి చూడు రేవంత్ రెడ్డి గారు 16 సార్లను ఎన్నోసార్లు ఢిల్లీకి పోయాడు. ఇప్పటికీ పోతూనే ఉన్నాడు అనమాట. అదంతా కూడా ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు ప్రజల సొమ్మే, తెలంగాణ ప్రజల సొమ్ము. ఆ ప్రజల సొమ్ముతోని పోనీ ఢిల్లీకి పోయి ఏదన్నా ఉపయోగం ఉన్నదా? ఏం చేస్తున్నాడు? కేవలము బీఆర్ఎస్ పార్టీల నుంచి కొంతమందిని జైన్ చేసుకోవడం, జంపింగ్లు, వీళ్ళను జంపింగ్ చేసుకోవడం, జైన్ చేసుకోవడము, ఢిల్లీకి పోవడం రావడం. ఏ ముఖ్యమంత్రి లేని రోజులు ఢిల్లీలో ఉంటున్నాడు. ఇక ఈరోజు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వచ్చిండు అక్కడికి, ఢిల్లీకి. ఈయన పోయిండు. ఇద్దరు హ్యాపీగా సీక్రెట్గా మాట్లాడుకుంటారు. రేపు 6వ తారీఖు నాడు అందరి ముంగట ఏం మాట్లాడాలనేటటువంటిది బ్రహ్మాండంగా మాట్లాడుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ వచ్చి 6వ తారీఖు నాడు అందరి ముంగట షో చేస్తారు. లోపల అంతర్లీనంగా ఉండేది వేరు, బయట షో చేసేది వేరుంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చూస్తూ ఉంటే, ఈ విధానాలు చూస్తూ ఉంటే భలే గమ్మత్తుగా ఉన్నది. ఇదంతా కూడా కేసీఆర్ పెద్ద తప్పిదం వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇటు కాంగ్రెస్ హాయంలో నష్టం జరుగుతుంది, ఆయన హాయంలో కూడా నష్టం ఆల్రెడీ భారీ ఎత్తున జరుగుతూ ఉన్నది. సరే, మునుముందు ఏం జరుగుతుందో అంతా తెలంగాణ ప్రజల మీద వదిలేద్దాం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకొని మళ్ళీ భవిష్యత్తులో ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారనేటటువంటి ప్రజల మీద వదిలేద్దాం. మేమైతే ఉద్యమాలు చేస్తూనే ఉంటాం, నడుస్తూనే ఉంటుంది, ఇదంతా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రజలారా, మీకోసమే నేను, నా కోసమే మీరు. దయచేసి నా ఛానల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి దయచేసి, ఏమనుకోకుండా. జై తెలంగాణ, జై తెలంగాణ.